హలో మేడం. హలో మేడం, ముద్దు నాకు కళ్ళు బాగా మంటగా బాగా దురదరాడం వస్తుంది మేడం. ఎందుకు అర్థం కావట్లేదు, కొంచెం చెప్తారు? సో మోస్ట్ కామన్ గా రబ్బింగ్ అనేది మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. ఈ రబ్బింగ్ కి 3 మెయిన్ కాజెస్ ఉంటాయి. ఒకటి ఏంటి అని అంటే కంట్లో అలర్జీ ఉన్నప్పుడు, దురద ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా రిఫ్లెక్స్ తో రబ్ చేస్తాం. చిన్న పిల్లల్లో అయితే వాళ్ళకి సరిగ్గా కనిపించినప్పుడు, సైట్ ఉన్నప్పుడు రబ్ చేసి చూడడానికి ట్రై చేస్తారు. థర్డ్ మోస్ట్ డేంజరస్ ఏంటంటే హ్యాబిచువల్ రబ్బింగ్. కాజ్ ఉండదు, ఒకసారి రబ్ చేయడం అలవాటు అయితే దే వి కీప్ ఆన్ రబ్బింగ్ అనమాట. సో ఈ రబ్బింగ్ అనేది చేయకూడదు, అవాయిడ్ చేయాలి. ఎందుకంటే కొన్ని టెంపరీ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఎక్కువ రబ్ చేసినప్పుడు నల్లగుడ్డు మీద ప్రెషర్ పడి మస్క్ అవుతుంది. అలాగే మన చేతులు ఎప్పుడు క్లీన్ గా ఉండవు కాబట్టి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, కంటి కురుపు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా డ్రైనెస్, ఇరిటేషన్ పెరుగుతుంది. ఇవన్నీ ఈజీగా ట్రీట్ అయ్యే కాజెస్. సో రబ్బింగ్ వల్ల కొన్ని డేంజరస్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆల్రెడీ కొంతమంది పేషెంట్స్కి గ్లకోమా ఉంటుంది. సో రబ్ చేయడం వల్ల కంట్లో ప్రెషర్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. కొంతమందికి నల్లగొడ్డు ఇన్హెరెంట్గానే వీక్గా ఉంటుంది. ఎక్కడైతే వీక్గా ఉంటుందో అది ఇట్లా బల్జ్ అయిపోతుంది. సో బల్జ్ అయ్యి ఇంకా తిన్నయ్యి చూప్ మస్క్ అవుతుంది. దీన్ని కెరటోకోనస్ అంటాం. ఇది కామన్గా ఎలర్జీతో పాటు అసోసియేట్ అయి ఉంటుంది. సో ప్లీజ్ అవాయిడ్ రబ్బింగ్ యువర్ ఐస్. మీకు ఇంకేమన్నా డౌట్ ఉంటే ఆరోగ్య హాస్పిటల్లో నన్ను సంప్రదించండి.